టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్లో నెక్స్ట్ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్. ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అంటే ఒక పని అంటే వెర్బు క్రియ ఎక్కడ జరిగింది, ఎప్పుడు, ఎందుకు, ఏ విధంగా, ఎంత తరచుగా జరిగింది ఆ పని తెలుసుకోవడానికి ప్రశ్నలు వేస్తాము. ఆ ప్రశ్నల రూపంలో ఆ పనికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఒక పని యొక్క టైం, ప్లేస్, రీజన్, మేనర్, ఫ్రీక్వెన్సీ, డిగ్రీ తెలుసుకోవడానికి కొన్ని పదాలు ఉపయోగిస్తాం. ఆ పదాలను ఉపయోగించడం ద్వారా ఆ పని యొక్క అదనపు సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి పదాలను ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అంటారు. ఇవి వెన్, వేర్, వై, హౌ లాంగ్, హౌ మెనీ, హౌ ఆఫన్, హౌ ఓల్డ్, హౌ ఫాస్ట్, హౌ డీప్, హౌ వైడ్, హౌ ఫార్ ఇట్లాంటి పదాల ద్వారా ఆ పనికి సంబంధించిన అంటే వెర్బ్కు సంబంధించిన అదనపు సమాచారాన్ని, విశేషణాలను తెలుసుకుంటాం. అందుకే వీటిని ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అని అంటాము. వెన్ విల్ ద ట్రైన్ అరైవ్, ట్రైన్ ఎప్పుడు వస్తుంది. ఈ వస్తుంది అనే వెర్బుకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చెప్పడం. కాబట్టి ఇక్కడ వెన్ అనేది అరైవ్కి యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ వేర్ ఈజ్ షీ కమింగ్ ఫ్రమ్, ఆమె ఎక్కడ నుంచి వస్తోంది. ఇక్కడ కమింగ్ అనే వెర్బ్కి ఎక్కడ నుంచి అనేది జోడించి చెప్పడానికి కోసంగా వేర్ అనే ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ని ఉపయోగించాము. వై డిడ్ దే గో, వాళ్ళు ఎందుకు వెళ్ళారు. వెళ్ళడం అనేది పని, ఎందుకు అనేది ఆ పనికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అందుకని ఇక్కడ వై అనేది గో అనే వెర్బ్కి యాడ్వర్బ్ అవుతుంది. హౌ డిడ్ యూ డూ, నువ్వు ఎలా చేశావు. ఈ డూ అనే వెర్బ్కి ఎలా చేశావో చెప్తున్నాము అదనపు సమాచారంగా హౌ అనేది యాడ్వర్బ్ అవుతుంది. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్, అది ఎంత ధర పలుకుతుంది, అది ఎంత వెల చేస్తుంది. ఇక్కడ హౌ మచ్ అనేది కాస్ట్ అనే వెర్బ్కి ఇక్కడ యాడ్వర్బ్. హౌ ఆర్ యూ, నువ్వు ఎలా ఉన్నావు. ఉండడం అనేది ఇక్కడ ఆర్, ఎలా అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అందుకని ఆర్ అనే వెర్బ్కి హౌ అనేది యాడ్వర్బ్ అవుతుంది. వై డోంట్ యూ కాల్ మీ, ఎందుకు నన్ను పిలవలేదు. పిలవకపోవడము అనేది ఎందుకు జరిగిందో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాబట్టి వై అనేది యాడ్వర్బ్. హౌ ఆఫన్ డూ యూ గో పార్క్, ఎంత తరచుగా నువ్వు పార్క్కి వెళ్తావు. వెళ్ళడం అనేది ఎంత తరచుగా అనేది చెప్పాల్సి ఉంటుంది కాబట్టి హౌ ఆఫన్ అనేది యాడ్వర్బ్ ఇక్కడ. ఇట్లా ఒక పని ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఏ విధంగా జరిగింది చెప్పడానికి అంటే అదనపు సమాచారం ఇవ్వడానికి ఆ పనికి సంబంధించి ఇలాంటి వర్డ్స్ వాడతాము. వీటిని ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్లోని పదాలు సెంటెన్స్లో ఎక్కడ ఉపయోగించాము, అవి ఏ పని చేస్తున్నాయి అన్న దానిని బట్టి వాటికి పేర్లు మారుతూ ఉంటాయి.